మొఖాలు చూసి బొట్టు పెట్టుడు ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది. ఇక రాజకీయంలో అయితే దాన్ని ఒక కిరీటం లెక్కనే చూస్తుంటారు. మామూలు మోటా లీడర్ల కంటే ఏమో అనుకోవచ్చు కానీ పాపం పార్టీల పెద్ద తలకాయ లెక్కుంటున్న బాబు మోహన్ సార్ కూడా గిసొంటివి చూసిండట. అసలు బీజేపీ వెబ్బ కిషనాల్ సార్ అయితే ఆందోళనకెళ్ళి ఫోన్ పోగానే ఆందోళన చేస్తాడట. ఏం సార్ బాబు మోహన్ అంటే అంత చిన్న సూప్ ఎందుకు? అందరిలెక్క ఆయన మనిషి కాదా? మీ పార్టీ లీడర్ కాదా? బాబు మోహన్ సార్ ఏడనో బగ్గా విసిగిపోయిండబ్బా. లేకపోతే ఆయన బీజేపీకి రిజైన్ చేసుడేంది ఏమో. ఇంతకుముందు ఎప్పుడు గింత ఓపెన్ కాలేదు కానీ ఇవాళైతే మొత్తం కుల్లం ముచ్చట చెప్పేసిండు. రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్ తో సహా అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్లు కావాలి, పని దొంగలు గాని వెధవలు గాని పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అసలు సార్ బీజేపీకి వెళ్లి బయటకు పోతందుకు మెయిన్ కారణం బీజేపీ పెబ్బ కిషనాల్ సారట. మరి అదేందో షిట్కు బట్కు కార్యకర్తల ఫోన్లు కూడా లేపుతాడట గాని బాబు మోహన్ సార్ ఫోన్ పోతే తీసి సైలెంట్ లా పెట్టేస్తుండట. సార్ బిజీగా ఉండేమో, ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ కదా అని అనుకుందాం. అయితే ఒకసారి కాకపోతే ఒకసారైనా తీరికుండదా? అయ్యో పాపం ఏం పనుందో గిన్నిసార్లు చేయబట్టే అని ఫోన్ లేపితే అయిపోవు కదా. మరి మనసులో ఆయన ఏమనుకుంటుండో ఏమో గాని బాబు మోహన్ సార్ ఫోన్ కావాలనే లేపుతలేడట. ఇంకా పార్టీలంతా ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఎక్కువ కులపోళ్ళు తక్కువ కులపోళ్ళు అనే వేర్పాట్లొచ్చి ఏబిసిడి అనే 4 గ్రూపులు ఏర్పడ్డాయట. పాపం అందులో బాబు సార్ను డి గ్రూప్ లో వాడేసిర్రట. అసలు ఈ గ్రూపులేంది, ఈ కథ ఏంది అని అడుగుదామనుకుంటే ఒక్కరు దొరకరట. పొమ్మనకుండా పొగబెట్టినట్లు బాబు మోహన్ సార్ను పట్టించుకుంటలేరట పెద్ద లీడర్లు. ఎన్ని రోజులకున్నా పార్టీలనే ఉండి వరంగల్కెళ్లి పోటీ చేయాలనుకుండట బాబు మోహన్ సారు. అట్లా కొందరు సీనియర్లను కూడా ఒప్పించిండట. కానీ పెద్దోళ్ళకి ఇది నచ్చలేదట. ఆ సీట్ అయితే బాబు మోహన్ కి ఇయ్యొద్దని పట్టుబట్టి కూసురట. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకు కూడా గిట్లనే చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకే కొట్లాటలు పెట్టిరట. ఇక అందుకే బీజేపీలనే ఉండి అవమానాలు వాడేందుకని ఇక మొత్తానికి ఇట్లా రాజీనామా చేసి టాటా బాయ్ బాయ్ కథమని అన్నాడట.